గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్న రాజులు రెండవ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చాను. చదవబడిన లేఖనాన్ని కృప కలిగిన దేవుడు మనకు దీవించును గాక. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక పర్యాయం దయగలిగినటువంటి మాటలు వినడానికి మీరు మాకు చూపిన కృపకై నీకు వందనాలు. ఏదైతే లేఖనాన్ని చదివామో చదివిన లేఖనం మా వినికిడిలో అర్థం చేసుకునే కృపను మాకు ఇవ్వండి. యేసునాథుని పేరట అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1-2 వారాలుగా ఈ లేఖనాల్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గనురాలు అనే పేరు మీద కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ గనురాలను బైబిల్ గ్రంథంలో లిఖించాడు? ఎందుకు ఈ గనురాలు తరాలుగా వచ్చినటువంటి వారు, పుట్టుపోయేవారు, పుట్టినటువంటి వారు జ్ఞాపకం చేసుకుంటూ లేఖనాలను చదవడానికి దేవుడు ఎందుకు ప్రియులరాయిని ఏర్పాటు చేశాడు? బైబిల్ గ్రంథంలో ఎందుకు ఆమె పేరు మీద ఒక అధ్యాయాన్ని లేక కొన్ని వచనాలను దేవుడు ఉంచాడు అని కనుక ఆలోచన చేస్తే కొన్ని విషయాలు ఆమె మీద మనం నేర్చుకుంటున్నాం. ఆమె గనురాలు అని ఏమని నేర్చుకున్నాం? ఆమె గనురాలు అని మనం నేర్చుకున్నాం. ఎందుకు గనురాలు అనబడింది? నేను పోయిన వారం జ్ఞాపకం చేశాను. ఒక కాలేజీ దగ్గర ఒక అమ్మాయి కటౌట్ వేయాలి అని అంటే ఊరికే ప్రియులారా కటౌట్ పెట్టరు. దాని వెనుక వారి ప్రయాస ఎంతో ఉంటుంది. దాని వెనుక వారి కష్టం ఎంతో ఉంటుంది. దాని వెనుక నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినటువంటి సంభవాలు, దాని వెనుక ఆహారము మానేసి పుస్తకాలతో పట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇందాక రైస్తా సాక్ష్యం చెప్పింది. బిడ్డలారా, కేవలం పుస్తకాలతో పడితే పాస్ అవ్వలేమో, మన ధ్యానాన్ని నమ్ముకుంటే పాస్ అవ్వలేమో. మరి ఎవరు నమ్ముకోవాలి? దేవుని నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోవడానికి దేవుడు సహాయం చేశారు. దేవుని చిత్తమైతే మరొక 6 మాసాల్లో ప్రియులారా పట్టా చేతికి అందుకోబోతుంది. దేవునికి స్తోత్ర. శ్రీలేఖకి కూడా మరికొన్ని నెలలు లేకపోతే ఒక సంవత్సరంలో ప్రియులారా అది కంప్లీట్ కాకపోతుంది. దేవునికి స్తోత్ర. ఇంతకు ముందే ప్రియులారా మన చర్చిలో చాలా మంది విద్యను కంప్లీట్ చేసినటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు. చిత్రపు ప్రగతి, పెద్ద మమ్మీ, ఆయుసు, అమూల్య, చిన్నారి, ఇంకెవరున్నారు ఇలాగ అమ్మా అని, ఇంకెవరున్నారు ఇలాగ కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే కంప్లీట్ చేసేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలగని గాక. ఏంటి కొంతమంది సాఫ్ట్వేర్ మన మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉద్యోగాలు చేస్తున్నటువంటి లిస్టులో కృప కలిగిన దేవుడు కుటుంబాలను బలపరుస్తూ ఉన్నాడు. ఈ రోజు ఈ స్థితి ఈ బిడ్డలు కలిగి ఉన్నారు అని అంటే, ఈ రోజు ఒక సాఫ్ట్వేర్ కావచ్చు, ఒక నర్సింగ్ కావచ్చు, ప్రియులారా ఒక డాక్టర్ కావచ్చు. ఊరికే ప్రియులారా వీరిని డాక్టర్ అనలేదు, ఊరికే వీరిని సాఫ్ట్వేర్ అనలేదు, ఊరికే వీరిని ఇంజనీర్ అనలేదు. దాని వెనక ఎన్నో రాత్రుల యొక్క ప్రయాసం, దాని వెనక ఎన్నో రాత్రులు పోరాటం, ఆరోగ్యాన్ని లెక్క చేయలేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉండవచ్చు, ఆహారాన్ని లెక్క చేయలేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉండవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు వారికి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి కారణం ఆమేన్. అయితే బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఈమెను గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమెను గనురాలు అని పిలువబడింది. ఎందుకు గనురాలు? ఆమె యొక్క అందాన్ని బట్ట, ఆమె యొక్క హోదాను బట్ట, ఆమెకున్నటువంటి ఆస్తిని బట్ట, ఆమెకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్ట, ఆమెకున్నటువంటి పలుకుబడిని బట్ట కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఆమె గనురాలు అని పిలువబడింది అని అంటే కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. చెప్తారు ఏమైనా? మొదటి మాట, ఆమె ఆతిథ్యమిచ్చుటలో గనురాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె
ఆతిథ్య రూపంలో చాటుకుంది అన్న సంగతిని పోయిన వారంలో ముందు వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండో మాట, ఎందుకు గనురాలు అనబడ్డది అని అంటే ఆమె ప్రేమ చూపుటలు గనురాలు. దేంట్లో గనురాలమ్మా? ప్రేమ చూపుటలు గనురాలు. రెండో మాట పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండో మాట జ్ఞాపకం చేసుకుంటూ దానిలో 3 పాయింట్స్ మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి. 3 పాయింట్స్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. చెప్తారా? మొదటి మాట, సహోదరుని ప్రేమించాలి. మొదటి మాట ఏంటి చెప్పండి? సహోదరుని ప్రేమించాలి. రెండవ మాట, దేవాలయమును ప్రేమించాలి. మూడవ మాట, సేవకుని ప్రేమించాలి. 3 మాటలు బిడ్డలారా మనం నేర్చుకున్నాం. సహోదరుని ప్రేమించడం అంటే ప్రియులారా దాంట్లోనే మళ్ళా మనము ఇలా కూడా జ్ఞాపకం చేసుకున్నాము. తోటి వారిని ప్రేమించాలి, విశ్వాసులను ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, బంధువులను ప్రేమించాలి అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవాలయమును ప్రేమించటము గురించి మరికొన్ని విషయాలు, దావీదుకున్నటువంటి మమకారం, దావీదుకున్నటువంటి మక్కువ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా ప్రియులారా సేవకుని ప్రేమించాలి. సేవకుని ప్రేమించాలి అనేసరికి దాని ఎలీషాను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎలీషా పట్ల సూనేమీయురాలు చూపినటువంటి ఆ యొక్క ప్రేమ ఘనమైనది అని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ వారము మరో 3 మాటలని జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటి మాట, దేవుని ప్రేమించాలి. మొదటి మాట ఏంటమ్మా? దేవుని ప్రేమించాలి. రెండో మాట లోకమును ప్రేమించకూడదు. రెండో మాట ఏంటి? లోకమును ప్రేమించకూడదు. మూడో మాట, ధనమును ప్రేమించకూడదు. వినండి బిడ్డలారా, 3 మాటలు ఈ రోజు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దయతో అందరూ కూడా ఆ మాటలు వినడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధపడాలి అని చెప్పి నేను ప్రేమతో మనం చేస్తున్నాను. మొదటి మాట దేవుని ప్రేమించాలి. పోయిన వారంలో దేవాలయమును ప్రేమించాలన్నాము. ఈ వారంలో మొదటి మాట ఏంటంటే దేవుని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలమ్మా? దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి? అపోస్తలుడు పౌలు అంటాడు, రోమీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, రోమీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము రండి 28వ వాక్యం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. వినండి బిడ్డలారా, ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతూ ఉంది? దేవుని ప్రేమిస్తే ఉపకారం ఏంటి? దేవుని ప్రేమిస్తే ఏ మేలు జరుగుతుంది అని గనక ఆలోచన చేస్తే అపోస్తలుడైనటువంటి పౌలు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు, చాలా విలువైనటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రారంభంలోనే ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే దేవుని ప్రేమించు వారికి అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. బైబిల్ పండితులు అన్నారు, బైబిల్ అంతటిలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి వాక్యము ఈ వాక్యము అన్నారు. ఏ వాక్యము? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, ప్రియులారా బైబిల్ అంతటిలోనూ కూడా ఉన్నతమైన వచనము అని అన్నారు. ఎందుకు అని గనక ఆలోచన చేసినట్లయితే ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు చెప్పడం ప్రియులారా చాలా బాగా చెప్తా ఉంటాము. చెప్పడం నాలాంటి వారు, నాలాంటి బోధకులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, లేకపోతే ఎవరైనా కానీ ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు దీన్ని చెప్పడం చాలా తేలిగ్గా చెప్పేస్తా ఉంటాం. నేను కూడా అనేక పర్యాయాల్లో ఈ బోధిస్తూ ఉన్నప్పుడు, ఈ మాట బోధిస్తూ ఉన్నప్పుడు అసలు దీని యొక్క భావాన్ని నాలో ఉందా, దీని యొక్క భావంలో ఉన్నటువంటి సారాంశం నేను స్వీకరించగలిగానా? ఏదైనా కానీ మా నాన్నగారు చెప్తా ఉండేవారు, ఏదైనా ఒక విషయం చెప్పాలి అని అంటే మా నాన్నగారు బ్రతుకున్నటువంటి దినాల్లో మాటి మాటికి ఇంట్లో ఇలా చెప్తా ఉండేవారు, ఏదైనా ఒక విషయం నువ్వు చెప్పాలి అనుకుంటే, ఏదైనా ఒక విషయం చెప్పాలి అనుకుంటే ముందు
ఆ విషయాన్ని గురించి నువ్వు ఆలోచన చెయ్యి. 2 ప్రచార అండి, 1 విచార, 2 ఆచార, 3 ప్రచార. అంటే ముందు ఆ విషయం గురించి నువ్వేదైతే చెప్పాలనుకుంటున్నావో ఆ విషయం గురించి నువ్వు విచారణ చెయ్యి. అసలు ఈ వాక్యం చెప్పడానికి, ఈ మాట చెప్పడానికి నువ్వు సరిపోతున్నావా లేదా? 2వది, నువ్వు చెప్పినటువంటి మాట నువ్వు ఆచరించగలుగుతూ ఉన్నావా? 3వ మాట, నువ్వు చెప్పింది నువ్వు ఆచరించగలుగుతున్నప్పుడు, అది మేలు అనుకున్నప్పుడు అది సంఘానికి తెలియచేయి అంటూ ఉండేవారు. దేవునికి స్తోత్రం కలగను గాక. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు నాకు ఎలా అనిపించింది, ప్రియులారా, మేలు కలగాలి అని అంటే ఆయన ఎవరికి మేలు సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఎవరికి ఆయన మార్గాల్ని సరళం చేస్తూ ఉన్నాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే, దేవుణ్ణి ప్రేమించు వారికి, వినండి బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించు వారికి అని చెప్పి మళ్ళా తర్వాత ఏమి రాయబడిందంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి. ఇక్కడ 2 మాటలు కూడా ఆలోచన చేస్తే కొంచెం దగ్గర సంబంధం కలిగినటువంటివిగా ఉంటూ ఉంటాయి. ఈ 2 మాటలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రేమించు వారికి అని చెప్పి అనగా అంటే ఆ ముందు మాట అర్థం కాదేమో అని చెప్పి 2వ పదాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి. అంటే ఇప్పుడు ఆయన మేలు ఎవరి కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు? చూడండి బిడ్డలారా, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, నీకు సమస్తము కూడా మేలుకరమైనవిగా ఆయన సిద్ధపరచాలి అని అంటే, నీకు సమస్తమును ఆశీర్వాదకరమైనవిగా సిద్ధపరచాలంటే, నువ్వు అడిగినవి కొన్నైతే, నువ్వు జ్ఞాపన చేసినవి కొన్నైతే, దేవుని యొక్క పాదాల దగ్గర నీవు కనిపెడుతున్నటువంటి కొన్నైతే అవి నీకు దొరకాలి అని అంటే, అవి నీ పట్ల జరగాలి అని అంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయన చేత పిలవబడాలి. దేవుని స్తోత్రం. ఎవరిని ఆయన పిలుస్తాడు? ఎవరిని ఆయన పిలుస్తాడు? అందరినీ పిలుస్తాడు ఆయన, అందరినీ పేరు పెట్టి పిలుస్తాడు ఆయన అని కనుక ఆలోచన చేస్తే ఆ ప్రారంభంలో రాయబడి ఉంది, ఆయన ఎవరిని పిలుస్తాడు అని అంటే ఆయన్ని ప్రేమించేవారు. దేవుని స్తోత్రం. ఎవరమ్మా? ఆయన్ని ప్రేమించేవారిని. ప్రేమించడం అంటే ఏంటి అమ్మా? ప్రేమించడం అంటే ఏంటి? నా కూతురు ప్రియులారా నా ఎదురుగా ఉందనుకోండి, నా ప్రేమను వ్యక్తపరచగలను. నా భార్య ఎదురుగా ఉందనుకోండి, నా ప్రేమను వ్యక్తపరచగలను. కానీ దేవుడు నా ప్రక్కన లేడే, దేవుడు నాకు కనిపించట్లేదే. మరి దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని సంఘానికి నేను ఎలా చూపించాలి? అంతే కదమ్మా. నా కొడుకు ఎదురుగా ఉన్నప్పుడు, నా కూతురు ఎదురుగా ఉన్నప్పుడు నా ప్రేమను నేను వ్యక్తపరచగలుగుతాను. ఏదో రకంగా హత్తుకోవడం ద్వారానో, ముద్దు పెట్టడం ద్వారానో, కౌగిలించుకోవడం ద్వారానో నా ప్రేమను నేను వ్యక్తపరుస్తాను. కానీ సాక్షాత్తు కృప కలిగిన దేవుడు కంటికి కనిపించట్లేదు కాబట్టి నా ప్రేమను నేను ఇప్పుడు ఎలా వ్యక్తపరచాలి? రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, 3వ అధ్యాయము 3వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, తన తండ్రి అయినటువంటి దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను. వినండి ప్రియులారా, ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పాలి అని అంటే, ప్రేమిస్తున్నాడు అని చెప్పే వ్యక్తి ఏం చెయ్యాలి అని అంటే ఆయన చేత పిలువబడాలి. దేవుని స్తోత్రం. ఆయన చేత పిలువబడాలి అని అంటే ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమిస్తున్నాడని చెప్పాలి అని అంటే ప్రియులారా, దానికి బాహ్య సంబంధమైన సాక్ష్యం ఏంటంటే, జ్ఞానిటువంటి సొలొమోను అంటున్నాడు, నేను నా దేవుని ప్రేమించాను. నా దేవుని ప్రేమించాను అని చెప్పడానికి దావీదును గురించి ప్రియులారా తండ్రి అయినటువంటి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ తండ్రి అయినటువంటి దావీదు ఏ కట్టడలు దేవుని గురించి ఇచ్చాడు, ఏ నిబంధన దేవుని గురించి ఇచ్చాడు, ఆ నిబంధనను ప్రియులారా ఏం చేశాడు? దావీదు అనుసరించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి, ఈమె క్రమమైన విద్యార్థి అని చెప్పాలనుకోండి, వారానికి రోజు వెళ్తే సరిపోద్ది అంటారా అమ్మా? చింతల్లి ఎన్ని రోజులకు ఒకసారి వెళ్ళాలి
అమ్మా రోజు రోజు వెళ్ళడమే కాదు సార్ ఏదైతే అది క్లాస్ వర్క్ కావచ్చు, హోంవర్క్ కావచ్చు, ఏదైతే నీకు నోట్ ఇస్తున్నారో దానిని తూచా తప్పకుండా ఫాలో అప్ అవ్వాలి. ఆమె కోచింగ్ లో ఉన్న వారు కావచ్చు, ఇంకా మరొక ట్రైనింగ్ లో ఉన్న వారు కావచ్చు, చదువుకునే వారు కావచ్చు, ఏదైతే నీకు గైడ్ గా ఉపదేశం చేస్తూ ఉన్నాడో ఆ ఉపదేశాన్ని నువ్వు వినాలి. నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పడానికి అక్కడక్కడ ఫ్రెండ్స్ దగ్గర నా తండ్రి అంటే నాకు చాలా ఇష్టం, నా తల్లి అంటే నాకు చాలా ఇష్టం అంటే కాదు. నీ తల్లిని నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి నోటి మాట కాదు, కానీ నీ క్రియలలో కనిపించాలి. దేవునికి స్తోత్రం కలిగింది. నీ తండ్రి మీద నీకున్నటువంటి మమకారము నీ క్రియలలో కనిపించాలి. ఎలా కనిపించాలి? ఎవరు బిడ్డలు ఎలా కనిపించాలి అని అంటే, మీ తల్లిదండ్రులు మీకోసం చాలా ప్రయాసపడుతున్నారు. ఎంత ప్రయాసపడుతున్నారు అని అంటే, కొంతమంది తల్లులు విదేశాలకు వెళ్తా ఉన్నారు. విదేశాలు వెళ్తున్నారు అని అంటే మనకి ఏం కనపడుతుంది అని అంటే, ఇక్కడ విమానం ఎక్కుతారు, అక్కడ దిగుతారు. అబ్బా ఎంత హ్యాపీ కదా, ఎంత హాయో కదా, ఎంత చక్కగా గాల్లో ఎగురుతున్నారు కదా, ఇదే మన కంటికి కనబడతా ఉంటారు. కానీ ఆ విమానం దిగిన తర్వాత, వినండి బిడ్డలారా, ఆ విమానం దిగిన తర్వాత ప్రియులారా వారు కార్చేది చెమట కాదు, కానీ వారి శరీరంలో ఉన్నటువంటి రక్తము చెమట రూపాన్ని అక్కడ దారపోసేస్తా ఉన్నారు. అడుగు పెట్టిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది, నేను ఎప్పుడు ఇంటికి వెళ్తాను, నేను ఎప్పుడు దేశం వెళ్తాను, ఎప్పుడు కంటి నిండా నిద్రపోతాను, ఎప్పుడు కడుపు నిండా అన్నం తింటాను. అదేంటంటే పాస్టర్ గారు కొట్టుకెళ్ళి ఎంత లావైపోయి వచ్చేస్తున్నారు కదా, అక్కడ ఆహారం ఉండదా ఏంటి అని అనుకోవచ్చు ప్రియులారా. కొన్ని గృహాల్లో బాగానే ఉంటుంది ప్రియులారా, మరికొన్ని గృహాల్లో ప్రియులారా కొంతమంది చిల్లమ్మలు చెప్పగా నేను విన్నాను, వాళ్ళు కళ్ళు ఎదురుగుండగా ప్రియులారా ఖచ్చితంగా డబ్బాలో వేయడానికి ఇష్టపడతారు, కానీ ఆ పని మనుషులు తింటే ఒప్పుకోరంటండి. అంటే వారి యొక్క సుఖాలను విడిచిపెట్టి, వారి యొక్క సౌఖ్యాన్ని విడిచిపెట్టి, వారి యొక్క రక్తాన్ని చెమటగా మార్చడానికి మీ కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బిడ్డలుగా మీరేం చెయ్యాలి? మీ తల్లిదండ్రులు మీకోసం చేస్తున్నటువంటి త్యాగానికి గుర్తుగా మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ప్రేమించడం అంటే వారి మాట వినాలి, వారి మాట గౌరవించాలి. సందర్భం కాకపోయినా నేను మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చాలా మంది యవన బిడ్డలు ప్రియులారా పెంచి పెద్ద చేస్తున్న తర్వాత ప్రియులారా ఒక ఈ చేతిలో పెట్టాలని తల్లిదండ్రులు మీకంటే తల్లిదండ్రులు ఆరాట పడుతూ ఉంటారు. మీకు ఇంకా అనిపించదేమో, మీకు అనిపించవచ్చు నేను ఇంకా ఇంటర్లో ఉన్నాను, డిగ్రీలో ఉన్నాను, ఇంకా పై చదువులు చదవాలి, ఆ తర్వాత నేను ఉద్యోగం చేయాలి అని మీకు అనిపిస్తూ ఉంటారు. కానీ మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు ఏమనిపిస్తుందో తెలుసా? ఒక అయ్యి చేతిలో పెట్టాలి. నిద్ర పట్టదాలు ఎత్తుల్లో ఈ లోగడ కొంతమంది బిడ్డలు ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రులు చెప్ప పెట్టకుండా పిల్లలు భర్త సర్దుకుని బంగారం సర్దుకుని చెక్కేస్తా ఉన్నారు. ఇంత ఖర్చు పెడుతున్నటువంటి తల్లిదండ్రులు ఒక ఐదు చేతులు పెట్టరా మిమ్మల్ని? ఎందుకు తొందర? ఇంత వారి యొక్క ప్రాణాన్ని మీకోసం దారిపోస్తూ ఉన్నారే, ఒక ఐదు చేతులు పెట్టడానికే కదా. అలా చేశారనుకోండి, తల్లిదండ్రులు ప్రేమించిన వారా కాదు, తిరుగుబాటు చేసిన వారు అవుతారు. ఆమె కాబట్టి దేవుని యొక్క గ్రంథము కూడా జ్ఞాపకం చేస్తుంది, ఈ శూనేమీయురాలు గనురాలు అనబడటానికి గల కారణం ఏమిటి అని, ఆమె ప్రేమించింది. ఎవరు ప్రేమించింది? దేవుణ్ణి ప్రేమించింది. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఎలా చెప్పింది? దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆమె ఎలా చెప్పింది? తన చేతలలో చూపించింది. తన చేతలలో చూపించింది, సేవకుని ప్రేమించింది. అందుకే పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు 8:28 ఇప్పుడే మనం చదువుకున్నాం. ఆయనను ప్రేమించే వారికి సమస్తమును కూడా మేలు కలుగునట్లుగా ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడట. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయము 20వ వచనాన్ని చదివితే
అక్కడ యోసేపును గురించి అన్నదమ్ములు యోసేపు మధ్య జరిగినటువంటి ఒక సంభాషణలో ఏం రాయబడింది అని అంటే, యోసేపును అమ్మేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. యోసేపును అమ్మేసిన సంగతి మనందరికీ కూడా తెలుసు. ఆ తరువాత పిల్లల ఏ తమ్ముడైతే అమ్మేశారో అదే తమ్ముడి దగ్గరికి వచ్చి బ్రతకవలసిన ఆవశ్యకత వచ్చింది. వచ్చిన తర్వాత భయపడుతూ ఉన్నారు. ఈలోగా ప్రియులారా మొత్తానికి తండ్రి ఉన్నాడు కాబట్టి తండ్రి చోటును బతికేశారు. ఇప్పుడు 50 అధ్యాయంలో తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత అన్నదమ్ములు అందరూ కలిసి అనుకుంటున్నారు, ఇప్పుడు తమ్ముడు మన మీద పగ తీర్చుకుంటాడేమో, తమ్ముడు మన మీద పగ తీర్చుకుంటాడేమో అని అనుకుంటూ భయపడుతూ ఒక సమాచారాన్ని పంపించారు తమ్ముడి దగ్గరికి. పంపిస్తే తమ్ముడు ఆ మాట విని ఇలాగంటాడు, చదవండి. భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి గాని అమ్మా నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలకు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. ప్రియులారా వినండి, యోసేపు జీవితంలో మనకి తెలిసినటువంటి సంగతి, అతడు నీతిని కాపాడుకున్నందుకు చెరసాలకు వెళ్ళవలసి వచ్చింది, అయినా బాధపడలేదు. నీతిని నమ్ముకున్నందుకు, తండ్రికి విధేయుడుగా ఉన్నందుకు అన్నదమ్ముల చేత కొట్టబడ్డాడు, ప్రియులారా అమ్మబడ్డాడు, అయినా బాధపడలేదు. ఇప్పుడు యోసేపు అంటాడు, ఇదిగో నేను నా దేవుణ్ణి ప్రేమించాను కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఆయనను ప్రేమించను, విడిచిపెట్టలేదు కాబట్టి ఇదిగో ఆ శ్రమలన్నీ నేటి దినాన్ని అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా దేవుడు మేలు కొరకే ఉద్దేశించాను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. వాక్యాన్ని ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తే ఆయన ప్రేమించినట్లే. వాక్యాన్ని ప్రేమిస్తే ఆయన ప్రేమించినట్లే. మార్కు సువార్తలో 12వ అధ్యాయము 30వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో, మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. 30వ వచనమమ్మా, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. వినండి, మేలు కలగాలంటే మనం చేయవలసిన పనేంటి అనంటే, ప్రియులారా ప్రేమించాలి. గనురాలు ఎందుకు ఘనమైనదిగా ఎంచబడింది అంటే, ప్రేమించుటలో గనురాలు, ప్రేమ చూపుటలో గనురాలు. ఆమె చూపినటువంటి ప్రేమ దేవుని ప్రేమ. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనములో 10 ఆజ్ఞలు మనం చూస్తూ ఉన్నాం. 10 ఆజ్ఞలు చూస్తూ ఉన్నప్పుడు ఎలాగంటూ ఉన్నాడు 6వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు నేను కరుణించువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కనికరము మన మీద ఉండాలి అంటే మనం ఆయన్ని ప్రేమించాలి. సునేమీరాలి మీద ఆయన కనికరము దిగడానికి కారణం ఏంటి? సునేమీరాలి మీద ఆయన కృప దిగడానికి గల కారణం ఏంటి? సునేమీరాలి మీద ఆయన ప్రసన్నత నిలవడానికి కారణం ఏంటంటే, ప్రియులారా ఆ మహాదేవుని యొక్క ఆజ్ఞను ప్రేమించింది, ఆ మహాదేవుని ప్రేమించింది. అందుకే మనం చదువుతూ ఉన్నాము. మొదటి మాట ఈరోజు, దీవించబడాలి అని అంటే దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని ప్రేమించడం, సేవకుని ప్రేమించడం, కట్టడలను ప్రేమించడం అనే సంగతిని మనం జ్ఞాపకం చేస్తాం. ఎప్పుడైతే ఆయన మనం ప్రేమించగలుగుతామో ప్రియులారా మేలు కొరకే నిన్ను దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు.
6వ 5వ వచనం, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? శక్తి వంచన లేకుండా ప్రేమించాలి. ఎలాగూ ఆయనను స్తుతించాలి? శక్తి వంచన లేకుండా స్తుతించాలి. ప్రియులారా, ఇందాక ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు కరెంట్ వెళ్ళిపోయింది. కరెంట్ ఉన్నప్పుడు మన స్వరం బాగానే ఉంటుంది. కరెంట్ లేనప్పుడు మన శక్తిని కూడగట్టుకోవాలి. దేవుని స్తోత్రం. కరెంట్ లేనప్పుడు ఇప్పుడు మన శక్తిని కూడగట్టుకొని మనం స్తుతించాలి. నేను కొంచెం అలా బయటికి వెళ్ళాను. ఆ మూలలో ఉన్నటువంటి గుడి వరకు కూడా వినబడతాను. దేవుని స్తోత్రం కలిగిన కానీ నేను సంతోషించాను. కరెంట్ లేకపోయినా ఇంతవరకు వినబడుతుంది. దేవుని స్తోత్రం కలిగిన కానీ అంటే ప్రియ దేవుని బిడ్డలాగా ఆయన కృప మన మీద నిలవాలి అంటే, మనం చేసే ప్రతిదీ కూడా మనకు మేలు కరముగా ఉండాలి అని అంటే, మనం చేసే ప్రతి ఆలోచన మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే, మొదటి మాట దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమ నీ చేతలలో కనబడాలి, నీ క్రియలలో కనబడాలి. దావీదు చూపించాడు, సొలొమోను చూపించాడు, అపోస్తలుడైనటువంటి పౌలు చూపించాడు. మరి నిన్ను నన్ను చూసినప్పుడు సంఘం ప్రియులారా గుర్తించగలుగుతూ ఉందా? నిన్ను నన్ను చూసినప్పుడు వీరు దేవుని ప్రేమించేవారు అని చెప్పగలుగుతూ ఉన్నారా? ఈ పాస్టర్ గారు దేవుని ప్రేమించేవారు, ఈ విశ్వాసి దేవుని ప్రేమించేవారు అని చెప్పగలుగుతున్నారా? గుళ్ళు చాలా కబుర్లు చెప్తారు, వీళ్ళు బయట ఉండాలి కదా అనేవారుగా ఉన్నారా? ప్రియులారా, మందిరానికి వస్తూ ఉన్నా చాలా కళ్ళు మనం చూస్తూ ఉంటాయి. ఆమె చాలా కళ్ళు మనం చూస్తూ ఉంటాయి, చాలా కళ్ళు పరిశీలిస్తూ ఉంటాయి, పరీక్షిస్తూ ఉంటాయి. మన మాటను పరీక్షిస్తాయి, మన నడకను పరీక్షిస్తాయి. ప్రియులారా, ఇంటికాడ బైబిల్ పట్టుకుని చదివేస్తాం. ఎప్పుడైనా కాని మాట అన్నాం అనుకోండి, కాని మాట అన్నామని అవతరులు ఏమంటారో తెలుసా? ఇదేనా నువ్వు పొద్దు నుంచి చదివింది కదా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రేమ దేవులో చూపించాలి అనండి, క్రియలలో చూపించాలి. షూనేమీరాలు క్రియలలో చూపించింది. ఎలా చూపించింది? బలవంతము చేసిందంట. అయ్యా, ఈ ప్రాంతానికి మీరు వస్తున్నప్పుడల్లా ఈ తాగులోనికి రండి, ఇక్కడ ఉండండి, ఇక్కడ భోజనం చేయండి, ఇక్కడ సేద తీర్చుకోండి, ఇక్కడ నుండి మీరు స్వార్థ చెప్పడానికి వెళ్ళండి అని చెప్పి ప్రభువు యొక్క పని కొరకు మార్గాన్ని సరళము చేసినటువంటి స్త్రీ, ప్రభు యొక్క పని కొరకు సేవకుని సిద్ధపరిచినటువంటి స్త్రీ అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలను ఎవరైతే ప్రేమిస్తారో వారిని కనికరించేవాడు, వారిని గణపరిచేవాడు. అందుకే కదా 90వ కీర్తనలో 14వ వచనంలో మనం చదువుతాము, నన్ను ప్రేమించు వారిని అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని అంటే మనము తప్పించబడాలి, కీడు నుండి తప్పించబడాలి అంటే మనం చేయవలసిన ప్రాథమికమైన పని ఏంటంటే ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి మనలో క్రియలు కనబడాలి. ఏం కనబడాలమ్మా? క్రియలు కనబడాలి. మన జీవితం పౌలు భక్తుడు అంటాడు, ఒక పత్రికగా ఉండాలంట కదమ్మా. ఒక పత్రికగా ఉండాలి. నిన్ను చూచిన వారికి నువ్వు ఒక పుస్తకంగా ఉండాలి. నిన్ను చూచిన వారికి ఒక పుస్తకంగా నువ్వు కనబడాలి. నిన్ను చూస్తే క్రీస్తును చూచినట్టే అన్నట్టుగా ఉండాలి అని చెప్పి పౌలు మహాశయుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె గనురాలు అని పిలవడానికి మొదటి కారణం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిది అని కనుక ఆలోచన చేస్తే దేవునిని ప్రేమించినటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించినటువంటి ప్రేమ. రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. రెండో మాట, లోకమును ప్రేమించకూడదు. లోకమును ప్రేమించకూడదు. చదువుదామా? యాకోబు పత్రిక, అపోస్తలుడైనటువంటి యాకోబు ద్వారా వ్రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము. స్తోత్రం. మొదటి వాడ కడపటి వాడ మృతుడైన వాడ, మొదటి వాడ కడపటి వాడ మృతుడైన వాడ, స్తుతిని
వ్యభిచారులారా, అమ్మా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. చాలు ప్రియులారా, అందరూ కూడా జాగ్రత్తగా వినండి, పాజిటివ్ మనసుతో ఆలోచన చేయండి, వాక్యాన్ని వాక్యముగా గమనించండి. లోక సంబంధమైనటువంటి మనసును కాసేపు పక్కన పెట్టండి. ఓకే, లోక సంబంధమైనటువంటి మనసును కాసేపు పక్కన పెట్టండి. మనం చదువుతున్నటువంటి లేఖనములో ఇలా రాయబడ్డాది. ఏమని రాయబడ్డాది అని కనుక ఆలోచన చేస్తే చాలా కఠినమైనటువంటి మాటతో ఈ వచనం ప్రారంభమైంది. ప్రియులారా, నేను చెప్పడానికి మరోసారి ఇష్టపడుతూ ఉన్నాను. 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగంటున్నాడు. ఏమంటున్నాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహం. అంటే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, వ్యభిచారులారా అనే మాట ఆయన నొక్కి నొక్కి యాకోబు భక్తుడు సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాడు? అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు కొంచెం వినడానికి కష్టమే, చదవడానికి కూడా కష్టమే. కానీ చెప్తా ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? సంబోధిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తిని పిలవడానికి రే తల్లి అనొచ్చు, రే అమ్మ అనొచ్చు, పేరు పెట్టి పిలవచ్చు. కానీ ఇక్కడ ఏమని సంబోధిస్తున్నాడు అని అంటే, వ్యభిచారులారా అని చెప్పి ఆయన సంబోధిస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, నీకు మేలు కలగాలి అని అంటే ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాము? ఆయనను ప్రేమించాలి, ఆయనను ఆరాధన చేయాలి. కానీ రెండో భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు సంఘాన్ని, లేకపోతే చెదరిపోయినటువంటి అన్య జనాంగాన్ని ఏమంటా ఉన్నాడు? వ్యభిచారులు అని అంటా ఉన్నాడు. ప్రియులారా, నేను ఇందాకే చెప్పాను, పాజిటివ్ గా ఆలోచన చేయండి. వ్యభిచారులు అనే మాట ఇది కొంచెం లోక సంబంధంగా మనకు అనిపించవచ్చు. అయితే ఆత్మీయంగా కూడా వ్యభిచారము అనేది ఉంటూ ఉంది. లోక సంబంధమైనటువంటి వ్యభిచారము, ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం. ఇక్కడ మీరు క్యాచ్ చేయాలి పాయింట్. ఆత్మ సంబంధమైన వ్యభిచారము, లోక సంబంధమైన వ్యభిచారం. లోక సంబంధమైన వ్యభిచారం ఏంటంటే, పెళ్ళైన తర్వాత కూడా తప్పుడు దారిలో నడిచే వారిని ఏమంటాము? వ్యభిచారము అంట. అంటే ఇప్పుడు నువ్వు రక్షణ పొందిన తర్వాత కూడా తప్పుదారిలో నడిస్తే, ఏ తప్పుదారి? మొదట్లో ఉన్నటువంటి ఆ మనుష్యులతో కూడిన అక్రమ సంబంధం కాదు, దేవుళ్లతో కూడిన అక్రమ సంబంధం. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మీరు రక్షణ పొందారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, ప్రభు యొక్క గిన్నెలోనిది తింటా ఉన్నారు, ప్రభు యొక్క గిన్నెలోనిది త్రాగుతూ ఉన్నారు. వినండి బిడ్డలారా, ఇప్పుడు మీరు ఎవరికి చెందినవారు? దేవునికి చెందినవారు. ఏ దేవునికి చెందినవారు? యెహోవాకు చెందినవారు, క్రీస్తు ప్రభువుకి చెందినవారు. అంటే నువ్వు ఆయన రక్తం చేత ముద్రించబడ్డావు కాబట్టి, ఆయన నీ కొరకు రక్తం కార్చాడు కాబట్టి, ఇక నీవు ఎవ్వరికి కూడా చెప్పండి చెందిన దానవు, చెందిన వాడను కాకూడదు. అంటే నేను ఎవరికి చెందిన వాడను? యేసుకు మాత్రమే చెందిన వాడను, యేసుకు మాత్రమే చెందిన వాడుగా నేను ఉండాలి. ఇప్పుడు ఒక స్త్రీని తన భర్త తప్పి వేరే దగ్గరికి వెళ్తే వ్యభిచారన్నారు కదా. ఇప్పుడు నేను నా దేవుణ్ణి అంగీకరించాను, ఇప్పుడు నా దేవుణ్ణి నేను విడిచిపెట్టి మరో దేవుడి దగ్గరికి వెళ్తే ఇప్పుడు నన్ను ఏమనాలి? వ్యభిచారి. ఏ వ్యభిచారి? ఆత్మ సంబంధమైన వ్యభిచారం. అంటున్నారా? మనలో ఏదైనా ఉందా? ఆత్మ సంబంధమైన వ్యభిచారం ఎలా జరుగుతుంది? ఆత్మ సంబంధమైన వ్యభిచారం ఎలా జరుగుతుంది అని కనుక ఆలోచన చేస్తే, ఆత్మ సంబంధమైన వ్యభిచారం ఎలా జరుగుతుంది అని కనుక ఆలోచన చేస్తే, గ్రంథాన్ని పట్టుకున్నాము, వాక్యాన్ని చదువుతున్నాము, దేవుని యొక్క వాక్య ప్రకారము మారు మనసు పొంది బాప్తిసం పొందుతూ ఉన్నాం. ఇంకా ప్రియులారా ఏం చేస్తా ఉన్నాము? రండి 4వ వచనం ప్రారంభించండి. అమ్మా మీలో ఇంకా మొదటికి వద్దాం. 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయకూడదో వాడు దేవునికి శత్రువు. అంటే ఎవడు వ్యభిచారి అని అంటే, ఎవడు ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు వ్యభిచారి.
ఉంటున్నారా? ఎవడు ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు వ్యభిచారి. అంటే లోకంతో స్నేహం అంటే ఏంటి? లోకముతో స్నేహము అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? రండి కొంచెం అర్థం అవడానికి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మీరు ఈ లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. వినండి బిడ్డలారా, లోకము మనల్ని ద్వేషిస్తూ ఉంది అని అంటే మనం దేవుని బిడ్డలం. దేవుని స్తోత్రం కలిగిన గాక. లోకం మనల్ని ద్వేషిస్తూ ఉందంటే మనం క్రీస్తు రక్తముతో కడగబడినటువంటి వారు. లోకము ద్వేషించకుండా లోకము మనల్ని స్నేహిస్తూ ఉంది అని అంటే, లోకము మనతో స్నేహం చేస్తుంది అని అంటే మనం లోక సంబంధం. అందుకే ప్రియులారా, ఇప్పుడు మన భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి ప్రియులారా ఒక చట్టం లేకపోతే ఏవేవో పద్ధతులు తీసుకుని వస్తూ ఉన్నారు. ఏంటి ఆ పద్ధతులు అని కనుక ఆలోచన చేస్తే, రేపు మార్చి 1వ తారీఖు నుంచి ఉత్తరప్రదేశ్లోను మధ్యప్రదేశ్లోను ప్రారంభిస్తూ ఉన్నారంట. ఏం ప్రారంభిస్తున్నారు? రేపు మార్చి 1వ తారీఖు నుంచి అని కనుక ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలైనటువంటి వారిని హింసించడం ప్రారంభిస్తారంట. ప్రియులారా, నాయకులైనటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణాలైనా ఇవి తర్వాత సంగతి ప్రియులారా. కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు లోకం ఏం చేయాలనుకుంటుంది? క్రైస్తవుల్ని హింసించాలి, క్రైస్తవులను బాధించాలి, క్రైస్తవులతో స్నేహం చేయకూడదు, వారితో అంటకట్టకూడదు, వారితో కలిసి ఉండకూడదు అని చెప్పి లోకం ప్రియులారా తన కీర్తులను మరొకసారి చాటుకుంటుంది. అయితే క్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు, నీవు లోకముతో ఉంటూ నాతో కూడా నడవలేవు. నువ్వు లోకముతో ఉంటూ నాతో కూడా నడిచేవారిని ఏమంది బైబిల్ అంటే, వారే వ్యభిచారి అని అంది. మీరు ఎక్కడికో వెళ్ళిపోకండి ప్రియులారా. వ్యభిచారి తనము అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూనే లోక సంబంధమైన పద్ధతులు అవలంబించే వారిని ఏమన్నారమ్మా? దేవుని యొక్క పద్ధతులు అనుభవిస్తూనే రక్షణ పొందుకొని ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగుతున్నటువంటి వారు లోక సంబంధమైన పద్ధతులు అనుసరించే వారిని వారి దేవుని బిడ్డలు కాదు, వారి దెయ్యాల బిడ్డలు. అసలు వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని అంటే దేవుడు వారిని చూసి అంటా ఉన్నాడు, వ్యభిచారులారా అంటా ఉన్నాడు. ఎందుకని అని కనుక ఆలోచన చేస్తే, నువ్వు నాకు సంబంధించిన దానివే, దానికి ఆయనకి సంబంధించిన దానివే. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాము. ఆ స్త్రీకి ఊరి పేరును బట్టి ఏం పేరు పెట్టారంటే చెప్పండి, సమరయ స్త్రీ అని పేరు పెట్టారు. ఏ స్త్రీ అమ్మా? సమరయ స్త్రీ అని పేరు పెట్టారు. సమరయ స్త్రీ అని పేరు పెడితే ప్రియులారా వాక్యాన్ని బోధించేవారు ఏమన్నారంటే, ఆమెకు వ్యభిచారి, ఆమెకు 5 భర్తలు ఉన్నారు అని చెప్పి ప్రసంగాలు చేస్తూ ఉంటారు కదండి. అంటే 5 భర్తలు ఉన్నారంటే మన ఉద్దేశంలో ఏమై ఉంటుంది? వ్యభిచారే కదా. 5 భర్తలు ఉన్నారంటే వ్యభిచారే కదా. కానీ వాక్యం ఏం చెప్తుంది అని కనుక ఆలోచన చేస్తే, శారీరకమైనటువంటి 5 భర్తలు కాదు సుమా, వినండి, శారీరకమైనటువంటి 5 భర్తలను కలిగినది కాదు. మనుషులను 5 పెట్టుకొని జీవనం గడుపుతున్నటువంటి ఆమె కాదు. మరి ఎందుకు 5 భర్తలను దేవుడు అన్నాడు? యేసుప్రభువే కదని చెప్పాడు, యేసుప్రభువే కదా చెప్పాడు అని కనుక ఆలోచన చేస్తే, ఒకసారి ప్రియులారా నాకు రిఫరెన్స్ జ్ఞాపకం లేదు కానీ ప్రయత్నం చేస్తాను ప్రియులారా. ఒక మాట నేను చూపించడానికి దొరికినటువంటి వారు ఏంటమ్మా? ఏంటమ్మా? కాదు, రాజులు 2వ గ్రంథం అనుకుంటూ ఉన్నాను. ఒకసారి ప్రయత్నం చేద్దాం. దొరుకుతూ ఉంటే ప్రియులారా సహాయం చేయండి. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు
తెలియజేసినటువంటి 18వ అధ్యాయానికి రండి. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయానికి వచ్చినట్లయితే, వారు అన్యులైనటువంటి వారు, కనబడిందల్లా దేవతే కదా, కనబడిందల్లా దేవుడే కదా. ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్క దేవత పేరు పెట్టుకుని ఒక్కొక్క దేవుణ్ణి వారు పెట్టుకున్నారు. 18వ అధ్యాయము 33, 34, 35 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి, రాసుకోండి. అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి విషయం ఏంటి అని కనుక ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి విషయం ఏమిటి అని కనుక ఆలోచన చేసినట్లయితే, వారు ప్రియులారా ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు కదా, ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు కదా. ఆ పేర్లు ఎలా ఉన్నాయో ఆ వచనాలను మీరు రాసుకుంటేనే కొంచెం ఒక వెనక్కి రండి. 17వ అధ్యాయము 30వ వచనాలు కొందాం. బబులోను వారు సుక్కోత్పనేతు దేవతను, అంటే బబులోను వారు పెట్టుకున్న దేవత పేరు ఏంటంటే సుక్కోత్బేనోతు. పూతా వారు నెర్గేలు దేవతను, హమాతు వారు అషీమా దేవతను, అవీలు నిబహజు దేవతను, తెర్తాకు దేవతను, ఎవరి దేవతను వారు పెట్టుకొని చుండేది. ఈ వివరాలు మనకి 18వ అధ్యాయంలో 33, 34 ఇంకా బాగా అర్థమవుతాయి. ఇప్పుడు ఈ సమరయ స్త్రీ ఉందే, వినండి బిడ్డలారా, ఈ సమరయ స్త్రీ ఉందే బల్ల మీద వరుసగా ప్రియులారా 5 దేవుళ్ళను పెట్టుకుంది. 5 దేవుళ్ళను పెట్టుకుంది. ఉదయం ప్రియులారా లేచింది, రూతు దగ్గరికి వెళ్ళింది, ఒక బిందె నీళ్లు తెచ్చింది. మొదటి దేవుడిని బల మీద నుంచి దించింది, ప్రియులారా స్నానం చేయించింది, బట్టలు మార్చింది, బల్లెక్కించింది. రెండవ బిందు కోసం వెళ్ళింది, తెచ్చింది, రెండవ దేవుడిని దింపింది. ఇలాగూ ప్రియులారా 5వ దేవుడికి స్నానం చేయించేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. 5వ బిందుకి గుడి దగ్గర బావి దగ్గరికి వెళ్ళింది. ప్రియులారా ఈమె 5 మనుషులతో సంసారం చేసింది కాదు, కానీ ఏమన్నది లోకం? వ్యభిచారి అన్నది. ఎందుకన్నది? ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ఏ సంబంధమైనమా? ఆత్మ సంబంధమైన వ్యభిచారం. కాబట్టి కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనము లోకమును స్నేహించకూడదు. మరి ఎవరిని స్నేహించాలి అంటే యేసు ప్రభువును మాత్రమే స్నేహించాలి. ఆయనే మన దేవుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మనకు ప్రాణం పెట్టినటువంటి వాడు అన్న సంగతిని మనం గుర్తించాలి. అవసరం కొద్ది ప్రియులారా, అవసరం కొద్ది మారిపోయే భక్తులలాగా మనం ఉండకూడదు. అవసరం కొద్ది మారిపోయే భక్తుల్ని ఏమన్నది బైబిల్ గ్రంథం అంటే వ్యభిచారులు అన్నారు. అవసరం కొద్ది మారిపోయే భక్తులు. ఆదివారం మందిరంలో ఉంటాము ప్రియులారా, సోమవారం మరెక్కడో ఉంటాము, బుధవారం మరెక్కడో ఉంటాము. కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, దేవుని కొరకు మనము బ్రతకాలి, దేవుని కొరకు మనం బ్రతకాలి. యోహాను సువార్తలోనే కూర్చో ఒక పేపర్ తిరిగేస్తే 17వ అధ్యాయం 14వ వచనంలో, యోహాను సువార్త 17:14, అమ్మా వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, ఈ లోక సంబంధిని కానట్టు వారును. చూడండి, నేను ఈ లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. లోకము ద్వేషించు. వినండి ప్రియమైనటువంటి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, ఆమె గనురాలు అని పిలువబడడానికి కారణం ఏంటి? మొదటిది, ఆమె దేవుణ్ణి ప్రేమించింది. అమ్మా, దేవుణ్ణి ప్రేమించింది. రెండవది, ఆమె లోకమును ద్వేషించింది. అంటే లోకంలో బ్రతుకుతూ ఉన్నాం కదండి, మరి ఎలాగండి పాస్టర్ గారు? లోకంలో బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి కొన్ని పద్ధతులు తప్పవు కదండి పాస్టర్ గారు అని అంటే, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, బలవంతం ఏమీ లేదు సుమ. ప్రకటన గ్రంథం 3:20 రాయబడి ఉంది, నీకు ఇష్టమైతేనే తలుపుతీ నేను వస్తాను. ఆయన బలవంతంగా లోపలికి వచ్చేవాడు కాదు, బలవంతంగా నిన్ను ఏలేవాడు కాదు, బలవంతంగా నిన్ను పరిపాలన చేసేవాడు కాదు. నువ్వు ఇష్టపడి నువ్వు ఆహ్వానిస్తేనే. కానీ యేసు ప్రభు రావాలంటే ఆయన ప్రియులారా సర్వంతర్యాలు. ఆయన శిష్యులు
గదిలో ఉంటే ఆయన పునరుద్ధారుడైన తర్వాత తోమా లేనప్పుడు గదిలోకి వచ్చాడు. తలుపులన్నీ చేస్తున్నాడు, రాగలిగినాడు కదా. కానీ ఆయన మనుషులలోనికి బలవంతంగా రావడానికి ఒప్పుకోడు. నువ్వు ఆహ్వానిస్తేనే, నువ్వు ప్రేమిస్తేనే, నువ్వు పిలిస్తేనే, నువ్వు ఆయనని చేర్చుకుంటేనే ఆయన ప్రియులారా నీలోనికి వస్తాడు. కాబట్టి లోకమును ద్వేషించడం అంటే లోకంలో ఉన్నాం కాబట్టి, లోకంలో బ్రతకాలి కాబట్టి లోకంతో అంటకట్టడం కాదు. పడవ సముద్రంలోనే ఉంటారు, పడవ గోదావరిలోనే ఉంటారు, కానీ నీటికి వేరుగా ఉంటూ ఉంటారు. లోకంలో బ్రతుకుచూ ఉన్నాము, లోకంలో ఉన్నటువంటి వారి ఆలోచనలకు వేరుగా మనం బ్రతకాలి. లోకంలో ఉన్నటువంటి వారి క్రియలకు వేరుగా మనం బ్రతకాలి. వారి క్రియలు మనలో ఉండకూడదు, వారి ఆలోచనలు మనలో ఉండకూడదు, వారి యొక్క తలంపులు మనలో ఉండకూడదు. లోకమంతా ఆయన ఆలోచనలో ఉంటే ప్రియులారా ఎక్కడ ప్రియులారా మానభంగాలు అనేవి చాలా. నేను మొన్న పేపర్లో వచ్చింది అనుకుంటాను, ఒక 4 సంవత్సరాల కిందట అనుకుంటాను. మచిలీపట్నం అమ్మాయి చక్కటి పేరు, ఆ అమ్మాయి పేరు మర్చాను నేను, చదువుకునే బిడ్డలకు తెలిసేమో. డాక్టర్ MBBS చదువుతూ ఉంది, ఫైనల్ ఇయర్ 3rd ఇయర్ చదువుతూ ఉంది, బొంబాయిలో చదువుతూ ఉంది. సెలవుకి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఆమె మళ్ళా తన చదువును కొనసాగించడానికి బొంబాయి వెళ్ళింది. రైలు దిగిన తర్వాత ఆమె ఆటోలో వెళ్ళాలి. యాక్చువల్లీ ఎందుకో ప్రియులారా అక్కడికి వచ్చి ట్యాక్సీ వాళ్ళు, క్యాబ్ వాళ్ళు, ట్యాక్సీ అంటారు కదా, ఆమె కూడా అలాగని వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన బైక్ ఎక్కించుకున్నాడు. బైక్ ఎక్కించుకున్న తర్వాత ఆయన ఈమె మొరాయించింది రానని ఆయన ఎక్కించుకున్నాడు. తీసుకెళ్ళాడు, పాటు చేశాడు, చంపేస్తే ఇదంతా కూడా తండ్రి మళ్ళా పోలీస్ స్టేషన్ కేసేస్తే అదంతా కూడా CCTV ఫుటేజ్ తీస్తే ఆమె బొంబాయిలో దిగినట్టు, ఎలాగో ఎక్కినట్టు ఇవన్నీ కూడా మరి ఆ మోటార్ సైకిల్ నెంబర్ను బట్టి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 4 సంవత్సరాలు అయిపోయింది జరిగి, నిన్న మొన్న పేపర్లో వచ్చింది. ఇప్పుడు పిల్లల మరణ శిక్ష ఆయనకి విధించారు. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అంటే బైబిల్ పేరు ఆ అమ్మాయి ఏంటో మర్చాను నేను. ఎస్తేర్, రైట్. ఎస్తేర్కి ముందు ఇంకో పేరు ఏదో ఉంటుంది కదా, ఎస్తేర్ ఆమె పేరు. పిల్లల వినండి, నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుణ్ణి ప్రేమించిన వాడవైతే, లోకమును ద్వేషించిన వాడవైతే ప్రియులార ఈ ఆలోచన నీకు ఉండదు. ఆ బిడ్డ కూడా నీ బిడ్డే అనిపిస్తుంది కదా, ఆ బిడ్డ కూడా నీ ఇంటిలో బిడ్డ అనిపిస్తుంది కదా, నీ గ్రామంలో బిడ్డ అనిపిస్తుంది కదా. వినండి, ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని కనుక ఆలోచన చేస్తే దేవుని ప్రేమ వారిలో లేదు. దేవుని ప్రేమ వారిలో లేని కారణం చేత వారు లోకమును స్నేహిస్తూ ఉన్నారు. లోకం ఏం చేస్తుందంటే మర్డర్లు, మానభంగాలు చేసేటట్టుగా తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత ప్రియులారా ఎక్కడ తీసుకువెళ్తుంది అని అంటే ఉరికమ్మం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఉరికమ్మం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక డాక్టర్ని ప్రియులారా ఆమె వెళ్తూ ఉన్నప్పుడు బైక్ పంచర్ అయితే ఓ 4 వచ్చి మేము బైక్ పంచర్ అయింటామని చెప్పి ఆమె తీసుకెళ్లి పాటు చేసి కాల్చేసి కాల్చేశారు కదా. కాల్చి చంపేస్తే ప్రియులారా ఆ తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి DGP ఎవరు ఉన్నారు కదా, వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఎన్కౌంటర్ చేయమని. 5గురిని కూడా ఎన్కౌంటర్ చేసేశారు. ప్రియులారా వారు భార్యలు వచ్చి చేతులు జోడించి మొక్కుకున్నారు. అయ్యా నేను 7 నెలల గర్భవతిని, ఒక కామన్నది నేను 3 నెలల బాలింతరాలని, ఒక కామన్నది నేను సంవత్సరం బిడ్డ కలిగి ఉన్నాను. 5గురు భార్యలు కూడా వచ్చి 5 రకాలైన స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ గవర్నమెంట్ ఏమాత్రం కూడా కనికరించలేదు. కారణం ఏంటి? చేసినటువంటి పాపానికి, తప్పుకి శిక్ష అనుభవించాలి అన్నారు. ఆమె పేరు మీదే దిశ అనే చట్టం తీసుకొని వచ్చారు. జ్ఞాపకం ఉంటాను, ఆమె పేరు మీద దిశ అనే చట్టం తీసుకొచ్చారు. ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే లోకమును ప్రేమిస్తే ఇలాంటి అగంతకాలే జరుగుతాయి, అఘాయిత్యాలే జరుగుతాయి. నీకు క్షేమం లేదు, నీ కుటుంబం కూడా క్షేమం లేదు.
సమాజం, ఈ 5 వెనక వారి భార్యలు పిల్లలు, ఈ 5 వెనక వారి పసిబిడ్డలు బిడ్డలారా తండ్రి లేనిటువంటి వాడై ఎలా రోధిస్తా ఉన్నారు, భర్త లేనటువంటి వాడై ఎలా ఏడుస్తూ ఉన్నారు. కారణం పిల్లలారా లోకములో ఉన్న ప్రేమ ఎలాంటిది అని అంటే కుటుంబానికి దూరం చేసే ప్రేమ, సంఘానికి దూరం చేసే ప్రేమ, ప్రియులారా నెమ్మది లేని బ్రతుకులు ఇచ్చే ప్రేమ లోకం. కాబట్టి దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, లోకమును ప్రేమించకూడదు, లోకమును ప్రేమించకూడదు. మరొక మాట కూడా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 3వ మాట, మొదటి మాట ఏంటో చెప్పండి, దేవుని ప్రేమించాలి. 2వ మాట, లోకాన్ని ప్రేమించకూడదు. జాగ్రత్త బిడ్డలారా, మొదటి మాట దేవుణ్ణి ప్రేమించడం అంటే క్రియలలో చూపించాలి. 2వ మాట లోకమును ప్రేమించకూడదు అని అంటే లోకములో ఉన్నటువంటి ప్రేమ దేవుని మందిరములోనికి వెళుతున్నటువంటి మనలోనికి రాకూడదు. ఆమె ప్రియులారా సంఘములో ఉన్నటువంటి వారందరూ ఎలా ఉండాలి అని అంటే ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆమె ఎలా ఉండాలమ్మా? తల్లికి పుట్టినటువంటి బిడ్డలుగా ఉండాలి. సంఘంలోనే ఒకవేళ తల్లిదండ్రులు చూజ్ చేసుకుని ఇదిగో నా బిడ్డని నీ బిడ్డకి ఇస్తున్నాను అని చెప్పి వారు మాట్లాడుకుని గ్రామంలోనే వివాహాలు జరిగిస్తే అది వేరే సంగతి. అంతవరకు కూడా సంఘం ఎలా ఉండాలి అని అంటే ఒక తల్లి బిడ్డలుగా ఉండాలి. ఆమేన్. ఇక దేవుని బిడ్డలారా తోబుట్టువులుగా ఉండాలి. పెద్దవారైతే అక్కను, లేకపోతే అమ్మను, చిన్నవారైతే చెల్లియను, తమ్ముడను సంబోధించడం తప్ప వేరే అభిప్రాయం అనేది మనసులోనికి రాకూడదు. అలా ఉన్నప్పుడు పిల్లరా ఉంటాయంటారా గొడవలు? కుటుంబానికి దూరం అవ్వగలమంటారా? సమాజానికి దూరం అవ్వగలమంటారా? సమాజం వల్ల ద్వేషిస్తుందా? ద్వేషించదు. ఎప్పుడైతే నువ్వు లోకాన్ని ప్రేమిస్తావో సమాజం నిన్ను నన్ను కూడా ద్వేషిస్తుంది. ఈ మాట మీరు అంతరంగంలో భద్రపరుచుకోవాలని మనం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకేసిన ముద్ర ఏంటమ్మా? వ్యభిచారులు. కాబట్టి ఆ భయంకరమైనటువంటి తీర్పు దినాన మనం దాచబడడానికి ప్రయత్నించాం. 3వ మాట, ధనమును ప్రేమించకూడదు. ఏంటమ్మా? అదేంటి పాస్టర్ గారు, ధనం గురించి మీరు తెగ బోధిస్తున్నారు కదండి. మరి క్రిస్మస్ కి సభల కోసం, ఎలివేటర్ కోసం, మరి ఇంకా ఏవేవో కోసం మీరే చెప్తున్నారు కదండి, ధనం కావాలి, ధనం కావాలి, డబ్బులు ఇవ్వండి అని. మళ్ళా ధనమును ప్రేమించొద్దు అంటున్నారేంటి అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. ప్రియులారా బ్రతకడానికి ధనం కావాలి. దేవుని స్తోత్రం. బ్రతకడానికి ధనం కావాలి. యేసు ప్రభు వారు ఆ రోజున అన్నారు, బావుగారు యేసు ప్రభు రోజున అన్నారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇదిగోండి యేసు ప్రభు ఇదిగో మరి వాళ్ళు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మనకు పన్ను కట్టమంటున్నారు, మరి అక్కడ షెడ్ వేసుకున్నాం కదా, పన్ను కట్టమంటున్నారు, మరి కడదామా వద్దా అన్నారు. యేసు ప్రభు వారు అన్నారు, పన్ను కట్టండి. మరి మన దగ్గర డబ్బు లేదు కదా ప్రభు అంటే, ఆ డబ్బు కోసం మీరు వెళ్ళండి, గేలం వేయండి, చేపలు పట్టండి, దాంట్లో ఉన్నదట్టు వచ్చి కట్టండి. అంటే బతకడానికి ధనం కావాలి. ధనం ఎలాంటిది అయి ఉండాలి అని అంటే నీ కష్టార్జితమై ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ ధనం ఏమై ఉండాలమ్మా? నీ కష్టార్జితమై ఉండాలి. ప్రియులారా ఉపాధి పనికి వెళ్ళేవాళ్ళు పొద్దుట వెళ్తారు. ప్రియులారా వచ్చేదాకా ఎంత కష్టపడి చేస్తారు కదా. సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రియులారా పొద్దుట కూర్చుంటారు, సాయంత్రం దాకా ప్రియులారా ఎంత కష్టపడతారు కదా. నర్సింగ్ వాళ్ళు ప్రియులారా ఇంకా చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కూర్చోబెట్టరే, ఈ నర్సింగ్ వాళ్ళు తిరగడం ప్రియులారా. వాళ్ళు కాళ్ళకి పోతాయేమో ఏంటి ప్రియులారా. ఎన్ని కిలోమీటర్లు పైకెక్కి దిగుతారు, ఎన్ని మెట్లు ఎక్కి దిగుతారు అమ్మ భార్గవి, ఎన్ని మెట్లు ఎక్కి దిగుతారు. వినండి బిడ్డలారా, ఆ ధనము ఎలాంటిది అయి ఉండాలి అంటే నీ కష్టార్జితం అయి ఉండాలి. నీ చెమటతో నువ్వు అనుభవించేది అయి ఉండాలి. అది నీ భర్తది కావచ్చు, నీ కొడుకుది కావచ్చు, నీ కూతురుది కావచ్చు, ఆ ఇంటి వారిది అయి ఉండాలి. లేకపోతే నీ పితరులు సంపాదించి ఇచ్చినటువంటి ధనమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన ఏమండి పాస్టర్ గారు, పితరుల ముందు ఎక్కడ వస్తుందండి? మా ఆయన సంపాదించింది మాకు ఎక్కడ వస్తుందండి? నా కొడుకు సంపాదించింది నాకు ఎక్కడ వస్తుందండి అని మనం అనుకోవచ్చు. కానీ ఒక ఆయన చేసినటువంటి చిన్న పొరపాటు, పలికినటువంటి చిన్న మాట, చేసినటువంటి చిన్న ఆలోచన
అతనికి జీవితానికి ఏం చేస్తుంది అని అంటే మాట చదువుకుందాం ప్రియులారా. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. వినండి ప్రియులారా, ధనాపేక్ష ఏం చేస్తుందంట? ఏం చేస్తుందమ్మా? సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. ఈ ధనం ఏం చేస్తుందంటే ప్రియులారా, నీ రక్తం పంచి సంపాదించుకునే ధనం నీకు దీవెన కలుగజేస్తారు. కానీ నీవు ఊహించినటువంటి విధముగా సంపాదించింది ఏం చేస్తాదంటే, మొదటిది విశ్వాసము నుండి నిన్ను తొలగిపోయేటట్టుగా చేస్తుంది. ఎలా చేస్తుందమ్మా? విశ్వాసము నుండి తొలగిపోయేటట్టుగా చేస్తుంది. రెండో మాట, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని, అంటే ఆత్మహత్య చేసుకునేటట్టుగా చేస్తుంది. ఈరోజు పేపర్ ఎవరైనా చూడండి ప్రియులారా, మద్రాసులో ఇద్దరు అన్నదమ్ములు, తెలుగు అంటే మద్రాసులో కేరళలోను బెంగళూరులో కలిసి ఉంటున్నారు. వారు ఎలాగూ చేశారో మొత్తానికి ఆయా ఆశలకి ప్రలోభపడి 80 లక్షలు అప్పు చేశారట. ఎన్ని లక్షలమ్మా? 80 లక్షలు. ఈ 80 లక్షలు అప్పులో అందులో ఒక భార్య కూడా మూడో వ్యక్తిగా ఉంది. ఎందుకు చేశారు అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తే ప్రలోభాలకు ఆశించి చేశామన్నారు. ఇప్పుడు ఎలా కడతారని అడిగితే వాళ్ళు అన్నారు, మేము ఎలా కడతాం, మా చావు తప్ప ఇంకేమీ లేదన్నారు. ఆ ముగ్గురు రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. వినండి ప్రియులారా, అమలాపురం ఎముకల హాస్పిటల్ డాక్టర్ గారు, ఇద్దరు కొడుకులు డాక్టర్ చదువుతా ఉన్నారు. ఆయన డాక్టర్ అమలాపురంలో ఆ హాస్పిటల్ 2 అంతస్తులు 3 అంతస్తులు 2 అంతస్తులు 30 లక్షలు ప్రియులారా. ఏదో ప్రలోభాలకు లోనయ్యి ప్రియులారా, ఆయనకి ఏదో డబ్బు వస్తుందని 30 లక్షలు కడితే అవతలోడు ఎగేశాడని చెప్పి తన ఇంజక్షన్ చేసుకుని, తన భార్యకి ఇంజక్షన్ చేసి, తన కొడుక్కి ఇంజక్షన్ చేసి ముగ్గురు ఒక రాత్రి చచ్చిపోయారు. తెలుసు కదా మీకు. అందుకే దేవుని యొక్క గ్రంథం ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంది అని అంటే, ధనమును ప్రేమించకూడదు. బ్రతకడానికి ధనం కావాలి, కానీ ధనమును ప్రేమించకూడదు. 9వ వచనం చూడండి అమ్మా. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములను నాశనములను ముంచివేయి. ఓ వ్యక్తిని చూపించి ముగించేస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, చూడండి ఏమంటున్నాడు, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇద్దరు అండర్లైన్ చేసుకోండి పిల్లలు. ఏమడుగుతున్నాడండి? జీవము కలిగిన దేవుణ్ణి, ప్రాణము పెట్టడానికి వచ్చినటువంటి వారిని నేను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏం ఆశించాడు? ధనాన్ని ఆశించాడు. అన్యాయమైనటువంటి సిరిని ఆశించాడు. అన్యాయముగా ప్రియులారా ఏదో పొందుకోవాలనుకున్నాడు. ఏం జరిగింది అని కనుక ఆలోచన చేస్తే రండి, అపోస్తుల కార్యముల గ్రంథంలో నుండి 1వ అధ్యాయం అపోస్తుల కార్యములు చదవడమ్మా. ఎన్నో వచనం? 18వ వచనం. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను,
అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చి. అపోస్తల కార్యం 1:10. అతడు అన్యాయముగా రక్తము కార్చడానికి వచ్చినటువంటి ప్రభువుని అప్పగిస్తాను, నాకేమిస్తారని అడిగాడు. కష్టార్జితం కాదు, కష్టార్జితమమ్మా కాదు, కష్టార్జితం కాదు ప్రియులారా, స్వార్థముతో పొందుకున్నటువంటి ధనం నీ వడిలో అది అగ్ని కుంపటి లాంటిది. కాబట్టి బిడ్డలారా, ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేయడానికి మనం ఆలోచన చేస్తున్నాం, మేము దగా చేయడానికి ఆలోచన చేస్తా ఉన్నాం మేము ప్రియులారా, అది మన ఒడిలో ఉన్నటువంటి నిప్పుతో సమానం, అగ్నితో సమానం. అగ్ని ఒళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడైనా అది మనల్ని కాల్చివేయచ్చు. కాబట్టి అగ్నిని ఎవరు కూడా ఒడిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తీతు పత్రికలో 1వ అధ్యాయంలో రాయబడింది, ఈ ఆశకు లోబడి కుటుంబాలే ప్రియులారా పాడైపోతున్నారట. అలా పాడు కాకుండా ఉండాలి అని అంటే ప్రియులారా, ఆమె మనకి సాదృశ్యంగా కనబడుతుంది. ఎవరు ఆమె అంటే గనురాలు. ఎందుకు ఆమె గనురాలని పిలువబడింది అని అంటే, 1 ఆమె దేవుణ్ణి ప్రేమించింది, 2 ప్రియులారా లోకమును ద్వేషించింది, 3 ధనమును కూడా ద్వేషించింది. ద్వేషించడం అంటే ప్రియులారా నాకు అవసరం లేదు అని పట్టుకెళ్ళి పారవేయటం కాదు. ది గ్రేట్ అలెగ్జాండర్ చనిపోతూ ముందు చివరి మాటలో వాంగ్మూలంలో చెప్పాడంట, ఈ డబ్బే శాశ్వతం అనుకున్నాను, ఈ రాజ్యాలే శాశ్వతం అనుకున్నాను, ఈ పదవే శాశ్వతం అనుకున్నాను, ఈ ఆరోగ్యమే శాశ్వతం అనుకున్నాను, భూమి నిలిచినంత కాలము ది గ్రేట్ అలెగ్జాండరే శాశ్వతం అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా, ఈ అలెగ్జాండర్ శాశ్వతం కాదు, డబ్బు కూడా శాశ్వతం కాదు. శాశ్వతుడైనటువంటి వాడు అప్పుడు ఉన్నాడు, ఆయన్ని వెతకడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయన కార్యక్రమం ఎలా చేయాలో చెప్పి చచ్చిపోయాడు. అండి ఉట్టి చేతులతో వెళ్ళిపోతున్నానని చూపించడానికి ఆ పెట్టెలో నుంచి చేతులు బయటికి చాచమన్నాడు. బిడలారా, నేను ముగిస్తున్నాను. మళ్ళా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం దేవుని ప్రేమిస్తున్నామంటే మనలో కనపడే క్రియలు ఏంటి? నేను లోకమును ద్వేషిస్తున్నాను అండి, లోక సంబంధమైన ఆచారాలు ఏమైనా ఉన్నాయా? లోక సంబంధమైన క్రియలు ఏమైనా ఉన్నాయా? ఇందులో బలవంతం లేదు కదా, ఇష్టపూర్వకంగానే ఉండాలి, ఇష్టపూర్వకంగానే ఉండాలి అండి. నిన్న ప్రియులారా తాతయ్య గారి ఇంటి దగ్గర చిన్న కార్యక్రమం జరిగింది. తాతయ్య గారికి అంటే తెలియదు, వారు ఇంకా ప్రభుని నమ్ముకోలేదు. మా అమ్మ నూకరమ్మ గారు ఉన్నారు కదా, ఏదొచ్చిందా అమ్మ రాలేదా, అక్కడ నేను ఉన్నాను అన్న సంగతి కూడా మర్చిపోయి నా ఎదర పట్టుకొచ్చి తిప్పేస్తుంది. అమ్మ గట్టిగా తిప్పు, బిందే అన్న బరువు పెరుగుతుందేమో అన్న తిప్పేసింది. అడిగాను, అమ్మాయి అన్న బరువు పెరిగిందా అన్న. లేదండి పాస్టర్ గారు. గమనించిన ప్రియమైనటువంటి దేవుడు, ఎరిగిన వారు ఎరగని వారు ఒకేలా ఉండకూడదు. ఎరిగిన వారు ఎరిగినట్టుగా ఉండాలి, ఎరగని వారికి ఎరిగిన వారు నేర్పించాలి. దేవుడి మాటలు మనకు దీవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, గండమైన మా ప్రభువానికి స్తోత్రం. ఎత్తబడిన వాక్యం నీ బిడ్డలకి దీవెనకరంగా అనుగ్రహించు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఫ్యామిలీ